ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్‌పై బ్లేడ్‌తో దాడి పరిస్థితి చాలా దారుణం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసేవాళ్ళవుతాం. ఇంక లేట్ చేయకండి వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు పిఠాపురంలో చేరికల సందర్భంగా సేనాని నోట వచ్చిన మాటలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. నన్ను కలవడానికి ఒకేసారి ఎక్కువ మంది వచ్చినప్పుడు అందులో కొందరు కిరాయి మోకులు నన్ను బ్లేడులతో కోస్తున్నారు. వారు సన్న బ్లేడ్లు తెచ్చి నా సెక్యూరిటీని కోసిస్తున్నారు. మన ప్రత్యర్థి పార్టీ సంగతి తెలుసు కదా. ఫోటోల కోసం మూకమ్మడిగా అవమానాలు వచ్చినప్పుడు కొన్ని ప్రోటోకాల్ పద్ధతులు పాటిద్దాం. అందరితో ఫోటోలు దిగాలని నాకు ఉంది. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతాను. ప్రతిరోజు 200 మంది కలిసేందుకు అవకాశం ఇస్తాను. పిఠాపురాన్ని నా స్వస్థలం అని చేసుకోవడానికి వచ్చాను అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో జనసేన శ్రేణుల్లో ఒకంత ఆందోళన మొదలైంది. అయితే ఇదివరకే ఇలా జరగడంతోనే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారని ఆయన మాటలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీశాయి. ఎందుకైనా మంచిది పవన్ అత్యంత జాగ్రత్తగా ఉండి అవసరమైతే సెక్యూరిటీ పెంచుకోవాలని, లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భద్రత తీసుకుంటే మంచిదని వీరాభిమానులు కార్యకర్తలు చూస్తున్నారు. ఈ విధంగా అయితే పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.